మనందరికీ ముందొచ్చే అనుమానం అసలు మోకాళ్ళ అరుగుదలంటే ఏంటి? మోకాళ్ళ అరుగుదలనేది ఏంటంటే, ఇప్పుడు మనకి మోకాల్లో 2 ఎముకలు ఉంటాయండి. తొడ ఎముక, కాలి ఎముక ఉంటది. ఈ తొడ ఎముకకి, కాలి ఎముకకి మధ్యలో గూడా మెత్తటి గుజ్జు లాంటి పదార్థం ఉంటది. దాన్ని కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ ఏం చేస్తదంటే, మన ఎముకని రాసుకోనీయకుండా అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తూ ఉంటది. సో ఎప్పుడైతే ఏ కారణం వల్ల అయినా ఈ కాల్లో కార్టిలేజ్ అరిగిపోయి ఎముక రాసుకుంటాయో అప్పుడు దాన్ని అరుగుదల అంటాం. అది చాలా కారణాల వల్ల అవ్వచ్చు. చాలామందికి ఏంటంటే కాళ్ళలో బెండ్ ఉంటుంది. ఆ బెండ్ ఉండటం వల్ల ఆర్ వారస్ నీస్ అంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క లోడ్ ఎక్కువ పడి రెండో పక్క లోడ్ పడదు. అలాంటప్పుడు ఒక పక్క కాలు ఎక్కువ అరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అరుగుదల రావచ్చు. వయసు, చాలామందికి జెనెటికల్లీ అరుగుదల ఉండే తత్వం ఉంటుంది. సో దానివల్ల కాళ్ళు అరగొచ్చు. కొంతమందికి కీళ్ళవాతం లాంటి జబ్బులు ఉంటాయి. అలాంటి జబ్బుల వల్ల కాళ్ళు అరగొచ్చు. ఆర్ కొంతమందిలో మోకాలికి దెబ్బ తగలటం వల్ల కాల్లో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వటం వల్ల అది పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అలా ఏ కారణం వల్ల అయినా కానీ కాలు అరిగి కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఎముక రాసుకునే స్థితి వచ్చినప్పుడు మనం దాన్ని మోకాళ్ళ అరుగుదల అని. ఆర్థరైటిస్లో 4 స్టేజ్లు ఉంటుందండి. మొదటి 2 స్టేజ్ల్లో ఏంటంటే కార్టిలేజ్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్ అంటే మొదటి 2 స్టేజ్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని వచ్చినప్పుడు ఏంటంటే అది మోకాలులో గుజ్జు పూర్తిగా అరిగిపోయి ఎముకన రాసుకున్న స్థితి వచ్చినప్పుడు మనం దాన్ని 4th స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం.